కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు వి జకరియా గారు పర్చూర్ నుంచి. ఈ రోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు చెల్లెమ్మ ఎలా ఉన్నారు? స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి కదా. రెగ్యులర్గా మీరు స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నారా? చదవడము మొదలు పెట్టారా? అన్నయ్య అక్కయ్య మీరు ఎలా ఉన్నారు? అంకుల్ ఆంటీ మీ జీవితాలు ఎలా ఉన్నాయి? నిరాశ నిస్పృహలో మీరు జీవిస్తున్నారా? అన్నయ్య పట్టించుకోవట్లేదు, అక్క పట్టించుకోవట్లేదు, లేకపోతే అంకుల్ ఆంటీ మధ్య సమాధానం లేకుండా మీరు జీవిస్తున్నారా? మీరు వివాహం జరిగేటప్పుడు ఎంతగానో మీరు ప్రార్థిస్తుండొచ్చు. నాకు ఒక మంచి భర్త కావాలి, ఒక మంచి భార్య కావాలి, నన్ను ప్రేమించేవారు ఉండాలి, నా పట్ల చింత కలిగిన వారు ఉండాలి, నా గురించి ఆలోచించేవారు, నన్ను పట్టించుకునేవారు ఉండాలి, ఒక లవ్వింగ్ అండ్ కేరింగ్ హస్బెండ్ ఆర్ వైఫ్ నాకు కావాలని మీరు ప్రార్థించుండొచ్చు. కానీ ఈరోజు పరిస్థితులు వేరేగా ఉండొచ్చు. అంకుల్ ఆంటీ మీ బిడ్డల జీవితాలు కూడా ఎంతో మంచి భర్త భార్య రావాలని మీరు ప్రార్థించి, ఎంతో మంచి విశ్వాసులని చెప్పి మీరు వారితోని మీరు వివాహము చేసి ఉండొచ్చు. కానీ వారు ఈరోజు మీ కుమారుని కానీ మీ కుమార్తెని కానీ పట్టించుకోకుండా జీవిస్తున్నారా? ఇలాంటి పరిస్థితుల నడుమ ఈ ప్రోగ్రాంని చూస్తూ మీరు ప్రార్థిస్తున్నారా? నా బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతో చింతతోని ఉన్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ జీవితం అంతా ప్రేమామయం అయిపోవాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో మనం ఒకటి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నోబడి లవ్స్ మీ, నోబడి కేర్స్ అబౌట్ మీ అని మనము అనుకోవచ్చు. కానీ నిత్యము ఎల్లప్పుడూ మనల్ని ప్రేమించే దేవుడు మనతోని ఉన్నారు అనేది మనము మర్చిపోకూడదు. భార్య భర్త తల్లిదండ్రులు కుమారుడు కుమార్తెలు పట్టించుకోవట్లేదని మనం బాధపడిపోతుండొచ్చు. కానీ లోకరక్షకుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆయన మనల్ని ప్రేమించారు, మన పట్ల చింత ఉంది కాబట్టి ఈ లోకంలోకి వచ్చారు. నాతో పాటు మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. అండ్ ఇఫ్ గాడ్ కేర్ సో వండర్ఫుల్లీ ఫర్ వైల్డ్ ఫ్లవర్స్ that are here today and thrown into the fire tomorrow, he will certainly care for you. Why do you have so little faith? God cares for us అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. కరుణామయుడైన దేవుడా, ఈరోజు మీ పరిశుద్ధమైన పాదాల ముందు ఈ ప్రార్థన మనవిలిని మేము మీ ముందుకు తెస్తున్నాం. ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా మమత గారు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల, ఫ్లారెన్స్ గారు గత సంవత్సరంన్నర నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు, రత్న కుమారి గారు హార్ట్ ప్రాబ్లంతోని, ప్రభా సుధాకర్ గారి భార్య డయాలసిస్ ప్రాబ్లంతోని, మాణిక్యమ్మ గారు క్యాన్సర్తోని, సుజాత గారు బ్రెయిన్లో ఫిట్స్ రావడంతోని, సాలమన్ రాజు గారు కరెంట్ షాక్ కొట్టడం వల్ల ఐసీయూలో ఉన్నారు, వారి కొరకు కృపా గారు గుండెలో రంధ్రం ఉండతోని బాధపడుతున్నారు. ప్రభా, ఈ పంపించిన ఈ ప్రార్థన అవసరతలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న అనారోగ్యాన్ని, కష్టాన్ని, బాధని మీరు తొలగించమని మేము వేడుకుంటున్నాం. ప్రభా, యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద, అతి ముఖ్యంగా లోకరక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి ఈ ప్రార్థన అవసరతలు పంపించారు. మీరు ఎంత గొప్పవారు, ఎంత కరుణామయుడు, మమ్మల్ని ఏ విధంగా మీరు ఆదరిస్తారో వారికి తెలియజేయమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వి జకరియా గారు పర్చూర్ నుంచి వారిని వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఈ ప్రార్థనలో మాతోని ఏకీభవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని దయచేసినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం క్రిస్టియన్ లవ్లో ఒక అంశం కేర్.
మనల్ని పట్టించుకోవడం, మన పట్ల చింత ఉండడం. ఈ అంశాన్ని నేను వివరించే ముందు ఒక వీడియోని మనం చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం, ఒక అమ్మమ్మ తన మనవడు మనవరాలతోని నిత్యావసరాలు కొనుక్కుంటానికి షాప్కి వచ్చింది. వచ్చి తన మనవరాలతో అన్నది, ఈరోజు తాతగారు జన్మదినం కాబట్టి తాతగారికి ఏదైనా మంచి కేకును కొను అని. అప్పుడు ఆ మనవరాలు అక్కడే ఉన్న బేకరీలోకి వెళ్ళి ఒక కేకు కొన్నది. కొన్నాక వాళ్ళు డబ్బులు కట్టేటప్పుడు వారి దగ్గర ఆ కేకు కొనడానికి డబ్బులు సరిపోలేదు. అప్పుడు ఆ అమ్మమ్మ అన్న మాట, మీరు ఆ కేకు తీసివేయండి, మా దగ్గర అంతా డబ్బు లేదు అని చెప్పి. ఈ దృశ్యాన్ని అంతా ఒక యవనస్తుడు గమనించి ఆ కేకు కొని వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ కేకు ఆ మనవరాలికి ఇచ్చాడు. మనవరాలికి ఇచ్చినప్పుడు ఆ అమ్మమ్మ అన్న మాట, మేమెందుకు ఈ కేకు తీసుకోవాలి అని అన్నది. అన్నప్పుడు ఆ యవనస్తుడు ఇచ్చిన జవాబు, ఒకానొక రోజు మా జన్మదినం రోజు కేకు కొనడానికి డబ్బు లేనప్పుడు ఒక పెద్ద మనిషి ఆ కేకు కొని నాకు ఇచ్చాడు. ఆయనకి ఎప్పుడు నేను ఒక కృతజ్ఞత చెప్పే అవకాశం కూడా నాకు దొరకలేదు. కానీ నేను ఆ పెద్ద మనిషి నుంచి నేర్చుకుంది, ఇతరులకి మనము సహాయము చేయాలి అనేది నేర్చుకున్నాను. ఆ అమ్మమ్మ ఆ యవనస్తుడిని, మీ నెంబర్ ఇవ్వండి, మా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆ కేకు ఖరీదు డబ్బు మీకు తిరిగిస్తామని అన్నప్పుడు ఆ యవనస్తుడు ఆ కాగితం మీద రాసి ఆ మనవరాలికి ఇచ్చాడు. ఇచ్చి ఒక మాట అన్నాడు, నువ్వు కూడా ఎల్లప్పుడూ ఎవరైనా అవసరంలో ఉంటే ఈ విధంగానే నువ్వు సహాయము చేయాలి అని చెప్పి వాగ్దానం తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఆ కేక్ తీసుకొని ఆ మనవడు మనవరాలు ఆ అమ్మమ్మ కలిసి తాతగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తాతగారు ఆ అమ్మమ్మనే అడిగారు, నువ్వు ఇంత ఖరీదైన కేకు ఎందుకు కొన్నావు, మన దగ్గర ఆ డబ్బు లేదు కదా అని అన్నప్పుడు ఆ అమ్మమ్మ ఇచ్చిన జవాబు, ఒక యవనస్తుడు మాకు ఈ కేకు కొని ఇచ్చాడు అని అన్నది. మేము అతన్ని మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే ఒక కాగితం మీద రాసి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చాడు అని చెప్పి ఆ కాగితము ఆ తాతగారికి ఇచ్చింది ఆ మనవరాలు. ఇచ్చినప్పుడు ఆ తాతగారు తెరవగానే ఏ యవనస్తుడికైతే ఆ తాతగారు మునుపు సహాయం చేశారో, ఏ యవనస్తుడికైతే ఆ తాతగారు ఒక వాగ్దానం తీసుకున్నారు, సంరక్షణ అనే చిన్న క్రియ అలలు లాంటిది సృష్టిస్తుంది. ఏ సింపుల్ యాక్ట్ ఆఫ్ కేరింగ్ క్రియేట్స్ అండ్ ఎండ్లెస్ రిపుల్స్ అని చెప్పి రాసి ఉంది. అవును, ఇతరుల పట్ల సంరక్షణ కలిగి మనం జీవిస్తే, ఇతరుల పట్ల చింత కలిగి వారి అవసరంలో మనము సహాయం చేస్తే ఆ సహాయము మనకి తిరిగి వస్తుంది. ఆ వృద్ధుడైన తాతగారికి కూడా ఎప్పుడైతే ఆ యవనస్తుడికి సహాయం చేశారో, ఎలాంటి షరతులు లేకుండా స్వార్థం లేకుండా సహాయం చేశారో, అదే సహాయము ఆ యవనస్తుడి ద్వారానే తిరిగి వచ్చింది. అదేవిధంగా యేసు ప్రభువారు కూడా మనకి సహాయం చేస్తానికి లోకంలోకి వచ్చారు. కాబట్టి ఆ యేసు వలె మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? జీవించకపోతే ఈరోజే అలా జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక అమ్మమ్మ తన మనవడు మనవరాలతోని తన నిత్యావసరాలు కొనుక్కుంటానికి ఒక మార్కెట్కి వెళ్ళింది. మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని కొనుక్కున్నాక అక్కడున్న మనవరాలు, ఈరోజు తాతగారి జన్మదినం కాబట్టి తాతగారికి ఏదన్నా తీసుకెళ్దాము అని అన్నది. అన్నాక తన అమ్మమ్మ అన్న మాట, నువ్వు వెళ్ళి ఏదైనా మంచి కేక్ తీసుకో అని అన్నది. తీసుకొని ఆ మనవరాలు అమ్మమ్మ దగ్గరికి వచ్చింది. వచ్చాక వారు బిల్లు కడుతున్నారు. బిల్లు కట్టేటప్పుడు వారి దగ్గరకు ఉన్న డబ్బు కంటే బిల్లు ఎక్కువైపోయింది. వారు ఎంతో పేదరికంలో జీవిస్తున్నవారు. ఆ బిల్లు కట్టేటప్పుడు ఆ అమ్మమ్మ అన్న మాట, ఆ కేకు మీరు పక్కకి పెట్టేయండి అని అన్నది. కానీ ఆ మనవరాలు ఎంతో బాధపడిపోయింది. తాతగారికి నేను ఏదో ఒకటి తీసుకెళ్ళాలి ఈరోజు జన్మదినము కాబట్టి అని. కానీ ఆ అమ్మమ్మ అన్న మాట, మన దగ్గర అంత డబ్బు లేదు ఈరోజు, కాబట్టి తర్వాత ఎప్పుడైనా ఈ కేకు మనం తాతగారికి తీసుకొని వెళ్దాం అని అన్నది. ఆ దృశ్యాన్ని ఒక యవనస్తుడు గమనిస్తున్నాడు. గమనించి ఆ కేకుని కొని వెంటనే వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈ కేకు తీసుకోండి అని చెప్పి ఆ మనవరాలికి ఇచ్చాడు. ఇవ్వగానే ఆ అమ్మమ్మ అన్న మాట, మేమెందుకు ఇది తీసుకోవాలి అని అన్నది. అనగానే ఆ యవనస్తుడు అన్న మాట, ఒకాని సమయంలో నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నవాడిని. నా దగ్గర కూడా మా తండ్రికి ఒక కేక్ తీసుకెళ్దాము అని నేను అనుకున్నప్పుడు నా దగ్గర కూడా డబ్బు లేక నేను ఆ కేకుని నేను కొనలేని పరిస్థితిలో ఒక పెద్ద మనిషి వచ్చి నాకు ఆ కేకు కొనిచ్చాడు. కొనిచ్చి ఆ పెద్ద మనిషి అన్న మాట, ఏ విధంగా అయితే నేను నీకు సహాయం చేస్తున్నానో అదేవిధంగా ఇతరులకి నువ్వు కూడా సహాయం చేయి అని అన్నారు.
నేను ఈరోజు అదే చేస్తున్నాను అని అన్నాడు. అనగానే ఆ అమ్మమ్మ కేక్ తీసుకొని మీ ఫోన్ నెంబర్ మాకు ఇవ్వండి, ఎప్పుడైతే మా దగ్గర డబ్బు ఉంటుందో అప్పుడు మేము మీకు ఫోన్ చేస్తాము అని అన్నది. అనగానే ఆ యవనస్తుడు పేపర్లో రాసి ఆ మనవరాలికి ఇచ్చాడు. ఇచ్చి అతను ఆ మనవరాల దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. ఈరోజు ఏ విధంగా అయితే నేను నీకు సహాయం చేస్తున్నానో ఇతరులు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు కూడా సహాయం చేయాలని వాగ్దానం తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఒక యవనస్తుడు, ఎవరో తెలీదు, ఒక చుట్టరికము కానీ, ఒక స్నేహము కానీ, ఒక బంధుమిత్రత్వం కానీ ఏదీ లేకుండానే ఎవరో అనామకులు బాధపడుతుంటే, వారికి అవసరంలో ఉంటే హీ కేర్డ్ ఫర్ దెమ్, వారి పట్ల చింత కలిగి వారికి సహాయం చేశాడు. మన జీవితాల్లో మనం అలా చేయగలుగుతామా? మనము బయట వారికి కాదు, మన సొంత వారికి మనం సహాయం చేయాలన్నా, మన సొంత వారి పట్ల మనం చింత చూపెట్టాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు కేర్ ఫర్ అవర్ ఓన్ పీపుల్, మనం 100 ఆలోచిస్తాం మనకేంటిది లాభం. మనం వారికి సహాయం చేయాలంటే మనము నష్టపోతామేమో, మనం వారికి సహాయం చేస్తే వారి పట్ల మనం చింత చూపెడితే ఇఫ్ వి కేర్ ఫర్ దమ్, వారికి అది అలవాటైపోతుందేమో అని చెప్పే ఆలోచనలో మనం మన సొంత తల్లిదండ్రులకి, తోబుట్టులకి, స్నేహితులకి కూడా మనము సహాయము చేయము. నా వాక్య అంశం క్రైస్తవ ప్రేమలో కేర్ అంటే ఇతరుల పట్ల చింతించుట, ఇతరులని పట్టించుకోవడం అనేది నా అంశం. ఇతరుల పట్ల చింతించుట, ఇతరులని ప్రేమించటం, ఇతరులని పట్టించుకోవడం అనేది మనం ఎక్కడ నేర్చుకుంటాం? మన తల్లిదండ్రుల దగ్గర మనం నేర్చుకుంటాం. అవునా? మన తల్లిదండ్రులు మన పట్ల ఎంత చింత ఉంటుంది. మనం జన్మించిన నాటి నుండే దే కేర్ ఫర్ అస్, మనల్ని పట్టించుకోవడం, మనల్ని ప్రేమించడం ద్వారా వారు మనం ఏమి చేసినా వారు మనల్ని క్షమిస్తారు. మనం బాత్రూమ్ వెళ్ళినప్పుడు కానీ, మనం ఎలాంటి విచిత్రమైన పనులు చేసినా వారు అవన్నీ క్లీన్ చేయడం, మనల్ని క్షమించడం, అలాంటి పనులు వారు చేస్తూ వస్తారు. వారు పెద్దగా అయ్యాక కూడా చెడు వ్యసనాలకి అలవాటై మనం పాపపు జీవితంలో జీవిస్తున్నా వారికి మన పట్ల చింత ఉంటుంది. కానీ ఎప్పుడైతే వారు వృద్ధులుగా మారుతారో, ఎప్పుడైతే మనం ఇంకా పెద్దగా ఈ జీవితంలో సెటిల్ అవుతామో వారిని మనం పట్టించుకుంటున్నామా? వారి పట్ల మనకు చింత ఉందా అనేది ఆలోచించాలి. ఈ రోజుల్లో నేను చాలామందిని గమనించేది, ఒక యవనస్తుడుగా ఉన్నప్పుడు, కొంచెం మంచి ఉద్యోగం ఉన్నప్పుడు, లేకపోతే ఒక మంచి వివాహం జరిగినప్పుడు మనము అనుకునేది ఏంటిది అని అంటే, నాకు మంచి ఆరోగ్యం ఉంది, నా దగ్గర ఒక మూర్ఖులైన గుంపు లాంటి స్నేహితులు ఉన్నారు, సరిపోతుంది, నాకు ఇంకా ఎవ్వరు అవసరం లేదు, నేను ఎవరిని పట్టించుకునే అవసరం లేదని ఒక అహంకారము, ఒక గర్వంతోని చాలామంది జీవిస్తున్నారు. వారు ఏమి చేస్తారు? సొంత తల్లిదండ్రులను కూడా వారు పట్టించుకోరు, వారికి కావాల్సిన సహాయాన్ని కూడా వారు చేయకుండా వారు జీవిస్తుంటారు. కానీ ఎప్పుడైతే మనం ఇంత గర్వంగా, ఇంత ఆరోగ్యం ఉంది, ఇంతమంది మూర్ఖులైన స్నేహితులు నన్ను ప్రోత్సహించేవారు ఉన్నారు అని మనం అనుకొని మనం జీవిస్తామో, ఎప్పుడైతే అనారోగ్యం మన జీవితాల్లో వస్తుందో ఆ స్నేహితులు వస్తారా? మన తల్లిదండ్రులే కదా, మన కుటుంబ సభ్యులే కదా మనల్ని ఆశ్రయించేది. ఎప్పుడైతే మనము మన వైవాహిక జీవితంలో మనకి సమస్యలు వచ్చినప్పుడు, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోదు? హూ కేర్స్ ఫర్ అస్? అవర్ పేరెంట్స్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అలాంటి తల్లిదండ్రులను మనం సన్మానించాల్సింది పోయి, వారిని గౌరవించాల్సింది పోయి మనం ఏం చేస్తుంటాం? వారిని పట్టించుకోం. లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ నాకు మంచి ఆరోగ్యం ఉంది, నేను ఎలా తిరిగినా, నేను ఏమి చేసినా నాకేమి కాదులే అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మన స్నేహితులు కాదు, మన తల్లిదండ్రులే మన తోడు ఉంటారు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రైస్తవ ప్రేమ కేర్ అనే అంశాన్ని నేను వివరించాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుంచి 45వ వచనం వరకు చూపెట్టారు. గాడ్ కేర్స్ ఫర్ అస్, గాడ్ లవ్స్ అస్. దేవుడికి మన పట్ల చింత ఉంది, దేవుడు మనల్ని ప్రేమిస్తారు. కేర్ అనే మాటని అర్థాన్ని నేను మీకు వివరిస్తాను. సి, కంపాషనేట్ టు కంఫర్ట్. ఏ, ఎయిడ్, ఆదరించుట. ఆర్, రెస్టోర్, పునరుద్ధరించుట. ఈ, ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుడు మన పట్ల కరుణ కలిగిన దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని పునరుద్ధరించే దేవుడు, మనల్ని నిత్యము ప్రేమించే దేవుడు. CARE. కేర్లో మొట్టమొదటిది సి, కంపాషనేట్ టు కంఫర్ట్ అస్.
దీనిని ఒక వాక్యం ద్వారా బలపరుస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం 41వ వచనం. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే ఒక కుష్ఠిరోగి, అంటరానివాడు, లోకం ద్వారా వెలేయబడ్డవాడు, సొంత కుటుంబ సభ్యులు స్నేహితుల ద్వారా వెలేయబడ్డవాడు. ఆ కాలంలో ఎవరైనా కుష్ఠిరోగి ఉన్నాడంటే వారిని రాళ్లతోని కొట్టి తరిమేవారంట. అలాంటి కుష్ఠిరోగి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువారి దగ్గరికి ఆ కుష్ఠిరోగి వచ్చి మోకాళ్ళుని వేడుకున్నప్పుడు యేసు ప్రభువారు ఏమి చూపెట్టారు? కరుణని చూపెట్టారు. హీ షోడ్ కంపాషన్. He showed his compassion to comfort him. ఆయన కరుణని చూపెట్టాడు. అవును, మన దేవుడు కరుణామయుడు అనేది మనము మర్చిపోకూడదు. ఈ కేర్ అనే అంశంలో మొట్టమొదటి సి అనే మాటలో హీఈస్ కంపాషనేట్ టు కంఫర్టర్. ఆయన మన పట్ల కరుణ చూపెట్టేది, మనకు అన్ని సౌకర్యాలు, మనం సుఖమైన జీవితాన్ని మనం జీవించాలి అనేది యేసు ప్రభువారి యొక్క ఆశ. అక్కడ మనం గమనిస్తే ఆయన కరుణ కలిగింది. కరుణ కలిగినప్పుడు యేసు ప్రభువారు ఆయనని ముట్టుకునే అవసరము లేదు. యేసు ప్రభువారు అనుకుంటే ఆ 10 కుష్ఠిరోగుల వలె కేవలం ఒక మాట ద్వారా వారిని స్వస్థపరచొచ్చు. కానీ యేసు ప్రభువారికి ఇక్కడ తెలుసు, ఎప్పుడైతే కుష్ఠిరోగిని పట్టుకుంటామో మనము కూడా అంటరాని వారం అయిపోతాం, అపవిత్రులు మనము కూడా అయిపోతామని యేసు ప్రభువారికి తెలిసినా యేసు ప్రభువారు ఏమి చేశారు? ఆ కుష్ఠిరోగిని ముట్టుకున్నాడు. యేసు ప్రభువారికి తెలుసు ఆ కుష్ఠిరోగి ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాడు, ఎలాంటి ఒంటరితనంలో జీవిస్తున్నాడు. అతని పట్ల కరుణ కావాలి, అతన్ని ఎవరైనా కంఫర్ట్ చేసే పరిస్థితి అతని జీవితంలో రావాలి అనే ఆలోచనతోనే కరుణామయుడైన యేసు ప్రభువారు ఏమి చేశారు? ఆ కుష్ఠిరోగి, అంటరాని వాడైన కుష్ఠిరోగిని యేసు ప్రభువారు ముట్టుకున్నారు. మన జీవితాల్లో ఎప్పుడైనా మనం కుష్ఠిరోగిని మనం చూస్తే మనం దగ్గర కన్నా వెళ్తామా? ఆ కుష్ఠిరోగి ఎలా ఉంటాడు? ఈ వేళ్ళు వారికి లేకుండా, ముక్కు సరిగా లేకుండా, చెవులు సరిగా లేకుండా, కాళ్లకున్న వేళ్ళు కూడా సరిగా లేకుండా, వాటికి నుంచి జిగురు కారకుండా, ఇలాంటి పరిస్థితుల్లో కుష్ఠిరోగులు ఉంటారు. మనం వారి దగ్గరికి వెళ్ళి వారిని ముట్టుకుంటామా? వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏమైనా సహాయం చేసి వారి పట్ల మనం పట్టించుకునేటట్టయినా మనం జీవిస్తామా? మనం మాత్రం అలా జీవించం. కానీ ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువారు ఒక అంటరాని వాడిని ముట్టుకుంటే వారు అపవిత్రులు అయిపోతారని తెలిసినప్పటికీ యేసు ప్రభువారు ఆ అంటరాని వాడిని ముట్టుకున్నారు. హీ నీడెడ్ కంఫర్ట్. ఆ సమయంలో ఆయనను ఎవరైనా ఆదరించాలి, ఆ సమయంలో ఎవరైనా వారిని పట్టించుకోవాలనేది తెలిసి యేసు ప్రభువారికి కరుణ కలిగి, హీ గాట్ కంపాషనేట్, హీ హ్యాడ్ కంపాషన్ ఇన్ హిమ్ అండ్ హీ కంఫర్టెడ్ ఏ లెపర్. మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడికి మన పట్ల కూడా కరుణ ఉంది. అందుకే ఈరోజు మనము సజీవులుగా ఉన్నాం. కుష్ఠిరోగు లాంటి జీవితాన్ని మనము కూడా జీవిస్తున్నా, అలాంటి పరిస్థితుల్లో మనము కూడా ఉన్నా, ఒంటరితనంలో ఉన్న, కుటుంబం ద్వారా వెలేయబడ్డట్టు మనము కూడా జీవిస్తున్నా, స్నేహితులు దూరమైపోయి ఒంటరితనాన్ని మనం అనుభవిస్తున్నా దేవుడికి తెలుసు. అందుకే దేవుడు మన పట్ల కరుణ చూపెడుతున్నాడు. దేవుని వాక్యం ద్వారా మనల్ని తట్టుతూనే ఉన్నారు. ప్రతిరోజు ప్రతి ఉదయం దేవుడి స్పర్శని మనము తెలుసుకోగలుగుతున్నామా అనేది ఆలోచించాలి. హీ కేర్స్ ఫర్ అస్. ఆయనకి మన పట్ల చింత ఉంది, మనల్ని పట్టించుకుంటారు కాబట్టి దేవుడు ఆయన కుమారుణ్ణి త్యాగం చేశారు. ఆయన మనల్ని పట్టించుకుంటారు కాబట్టి యేసు ప్రభువారు తన రక్తాన్ని త్యాగం చేశారు, తన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన పట్టించుకుంటారు కాబట్టే, ఆ పట్టించుకునే దేవుడు, ఆ కేరింగ్ కలిగిన దేవుడి పట్ల మనం ఎలా జీవిస్తున్నాం? ఆ ప్రాణము పోతే కానీ ఈరోజు మనం సజీవులుగా లేము. ఆ పునరుద్ధాన దేవుడు ఉన్నాడు కాబట్టే నిత్య జీవాన్ని మనం పొందగలుగుతాము అనేది ఆలోచించాలి. ఇవన్నిటిని మనం మిస్వహించి ఒక కేర్ ఎవరినైతే మనం పట్టించుకోవాలి, తల్లిదండ్రులు, స్నేహితులు, తోబుట్టులు, మనకి తెలిసిన వారిని, తెలియకపోయినా వారిని మనం పట్టించుకొని ఆదరించాలో మనం ఏం చేస్తున్నాం? వాటన్నిటినీ మనం విస్మరించి నేను సంతోషంగా ఉంటే చాలు అనే ఒక స్వార్థపూరితమైన జీవితాన్ని మనము జీవిస్తున్నాం. రెండో అంశం, ఆ కేర్లో ఎయిడ్ అనగా ఆదరించుట.
అదే మార్కు సువార్త 1:41 ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే ఏడ్ అనగా ఆదరించుట. యేసు ప్రభువారు ఆ కుష్ఠరోగి అక్కడికి వచ్చారు. యేసు ప్రభువారు అనుకుంటే ఒక మాటతోనే అతన్ని స్వస్థపరచవచ్చు. కానీ యేసు ప్రభువారు ఏ విధంగా ఆదరించారు? అతనిని ముట్టుకున్నారు. పాపుల్లాగా జీవిస్తున్న మనల్ని కూడా యేసుప్రభు వారు ముట్టుకున్నారు. ఆయన పరిశుద్ధ రక్తం, పరిశుద్ధ వాక్యం ద్వారా మనల్ని ప్రతిరోజు తట్టుతూనే ఉన్నారు. అక్కడ కూడా యేసుప్రభు వారు ఆ కుష్ఠరోగిని ముట్టుకున్నారు. ముట్టుకొని ఏ విధంగా ఆదరించారు? అతనిని స్వస్థపరిచారు. అంటే దేవుడు అన్న మాట, ఐ ఆమ్ విల్లింగ్ టు హీల్ యూ, గో అండ్ బీ హీల్డ్ అనే మాట అన్నారు. నాకు ఇష్టపూరితమే. అంటే ఆ నిరాశ, నిస్పృహ, ఒంటరితనంలో లోకాంతోని వెలయబడ్డవాడు, అంటరాని వాడుగా జీవిస్తున్న ఆ కుష్ఠరోగిని ఏ విధంగా ఆదరించారు? ముట్టుకొని, ఆయనను ముట్టుకొని నాకు ఇష్టమే, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను అని అన్నారు. అక్కడ మనము గమనిస్తే ఆ కుష్ఠరోగి ఎంతటి భావోద్వేగాల్లోకి వచ్చేసి ఉండొచ్చు. కంట తడ పెట్టుకొని ఉండొచ్చు. ఇన్ని రోజులు నా కుటుంబం నన్ను వెలేసింది, నా స్నేహితులు నన్ను వెలేశారు, నన్ను ఒక అంటరాని వాడిగా చూసి నన్ను రాళ్లతోని తరిమేవారు. ఈరోజు నా కుష్ఠరోగంలో, నా పాపపు జీవితంలో యేసుప్రభు వారు నన్ను ముట్టుకున్నారు. నాకు ఇష్టమే నిన్ను స్వస్థపరచడం అనే మాట యేసుప్రభు వారు అక్కడ అన్నారు. ఈరోజు యేసుప్రభు వారు మనల్ని కూడా అంటున్నారు, నాకు ఇష్టమే నిన్ను స్వస్థపరచడానికి, నాకు ఇష్టమే నేను నిన్ను ముట్టుకుంటానికి. ఈ వాక్యం ద్వారా ప్రతిరోజు నేను నిన్ను తట్టుతూనే ఉన్నాను, ప్రతిరోజు నేను నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. ఏమి మీరు చేస్తున్నారు? నా దేవుడు కరుణామయుడు, నా దేవుడు ఆదరించే దేవుడు. ఆ దేవుడు పట్ల నేను ఎలా జీవిస్తున్నాను? మన దేవుడు యెషయా గ్రంథం 46:3, 4 గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండునది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడును నేనే. ఎంత గొప్ప మాట! అవును, కరుణామయుడు, మనల్ని ప్రేమించేవారు, మనల్ని ఆదరించేవారు దేవుడే అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో మనము ఎలా జీవిస్తాం? ఒక కుష్ఠరోగి వలె మనం కూడా ఆలోచిస్తుండొచ్చు. నా కుటుంబం వేరైపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదని. నా కుటుంబ సభ్యులే కాదు, నా దేవుడైనా నన్ను పట్టించుకుంటున్నాడా, నా పట్ల నా దేవునికి చింత ఉందా అని మనము ఆలోచిస్తుండొచ్చు. కానీ మన దేవుడు కరుణామయుడు, మన దేవుడు ఆదరించే దేవుడు. నాతో పాటు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:3, 4 కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియు అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్ముని ఆదరించుచున్నాడు. ఆదరించే దేవుడు, కరుణించే దేవుడు మనతోని ఎల్లప్పుడూ ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనం గమనిస్తే దేవుడు ఎప్పుడు ఆ కుష్ఠరోగిని ఆదరించారు, దేవుడు ఎప్పుడు ఆ కుష్ఠరోగి పట్ల కరుణ చూపెట్టాడు, అతను ఒక సుఖమైన, ఒక సౌకర్యం కలిగిన జీవితాన్ని జీవించాలని చేశారు. ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభువారి దగ్గర మోకరించాడు, యేసు ప్రభువారి దగ్గర విజ్ఞాపన చేశాడు. యేసు ప్రభువారు అప్పుడు ఆ కుష్ఠరోగి పట్ల కరుణ, ఆ కుష్ఠరోగిని ఆదరించారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ కుష్ఠరోగి వలె ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు. దేవుడు నన్ను పట్టించుకుంటున్నారా? దేవుడు నా పట్ల కరుణ చూపెడుతున్నారా? దేవుడు నన్ను ఆదరిస్తారా? నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, నా వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయి, భార్యగా భర్తగా మేము వేరైపోయి జీవిస్తున్నాం, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి మనము దేవుణ్ణి ప్రశ్నిస్తుండొచ్చు. దేవుడికి నా పట్ల చింత ఉందా? డస్ గాడ్ కేర్ ఫర్ అస్ అనే ప్రశ్న మన జీవితాల్లో ఉండొచ్చు. అన్నయ్య తాగుడికి బానిస అవ్వడం వల్ల, లేకపోతే మిమ్మల్ని కొట్టడం వల్ల, లేకపోతే మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల కుటుంబంలో సమస్యలు ఎన్నో రావచ్చు. తమ్ముడు చెల్లెమ్మ, కాలేజ్కి మనం సరిగ్గా వెళ్తున్నామా? అంకుల్ ఆంటీ, మీ కుమార్తె కుమారుణ్ణి చూసి మీరెంతో బాధపడుతుండొచ్చు. లోకంలో జీవిస్తున్నారు కాబట్టి లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ కాలేజ్కి, స్కూల్స్కి కూడా సరిగ్గా వెళ్లకుండా ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటూ మీ పట్ల మర్యాద లేకుండా జీవిస్తున్నప్పుడు మీ జీవితాల్లో కూడా వచ్చే ప్రశ్న, దేవుడు మమ్మల్ని పట్టించుకుంటున్నారా?
దేవుడిని మమ్మల్ని ఆదరిస్తారా అనే ప్రశ్న మన జీవితాల్లో కూడా రావచ్చు. మనం ఆర్థిక ఇబ్బందుల్లో మనం కూరుకుపోయి ఉన్నప్పుడు, మనకి అనారోగ్య సమస్యల్లో మన జీవితాల్లో వచ్చినప్పుడు, మరణమే ఈ కష్టానికి జవాబని మనం జీవిస్తుండొచ్చు. డబ్బు కోసం సొంత కుటుంబ సభ్యులు కొట్టుకొని మరణించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన జీవితాల్లో వచ్చే ప్రశ్న, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? దేవుడికి నా పట్ల చింత ఉందా? దేవుడు నన్ను ఆదరిస్తారా? డస్ హీ కేర్ ఫర్ మీ అనే ప్రశ్న మన జీవితాల్లో రావచ్చు. కానీ దేవుడిస్తున్న జవాబు, మీరు నా దగ్గరికి వస్తానికి సిద్ధంగా ఉన్నారా? ఆ కుష్ఠిరోగి వలె దేవుని దగ్గరికి మన కష్టాల సమయంలో మనం వస్తున్నామా? ఆ కుష్ఠిరోగి వలె దేవుడి దగ్గర మనము మోకరిస్తున్నామా? ఆ కుష్ఠిరోగి వలె మనం దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నామా? మీలో చాలామంది అంటుండొచ్చు, బ్రదర్ మేము ఎన్నోసార్లు చేసాం అయినా మా కష్టాలు తీరట్లేదు. కానీ పరిశుద్ధమైన హృదయంతో మనం దేవుడి దగ్గరికి వస్తున్నామా? పవిత్రమైన హృదయంతో దేవుడి దగ్గరికి మనం వస్తున్నామా? కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషము, స్వార్థము మన హృదయంలో పెట్టుకొని కష్టాల సమయంలో ఏదో విశ్వాసులాగా నటించుకుంటూ దేవుడి దగ్గరికి వస్తున్నామా? సొంత తోబుట్టుల్ని మనం క్షమించామా? తల్లిదండ్రులని మనం సన్మానించి గౌరవించి ప్రేమిస్తున్నామా? సొంత భార్యని, భర్తని మనము ప్రేమించి గౌరవిస్తున్నాము. ఇలాంటివి మనం చేయకుండా దేవుడి దగ్గరికి వచ్చి మేము మోకరిస్తున్నాము, మేము ప్రార్థిస్తున్నాము అంటే కుదరదు. కానీ దేవుడు ఈరోజు ఇచ్చే జవాబు, మీరు నన్ను ప్రేమించలేదు, ముందుగానే నేను మిమ్మల్ని ప్రేమించాను, మీ పట్ల నాకు చింత ఉంది, మిమ్మల్ని పట్టించుకునే వారు ఒకరు ఉన్నారు అని దేవుడు మనల్ని ప్రతిరోజు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. దేవుడు మనల్ని ఆదరిస్తానికి, దేవుడు మన పట్ల కరుణ చూపెడటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఆ కుష్టి రోగుల వలె పాపంలో జీవించుకుంటూ, అనారోగ్యంతో జీవించుకుంటూ, లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న, నా దగ్గరికి వస్తానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మీరు కానీ నేను కానీ మనం దేవుడి దగ్గరికి రావాలి, దేవుడి యందు మోకరించాలి, దేవుడి యందు విజ్ఞాపన చేయాలి. అప్పుడు దేవుడు అంటున్న మాట, నిన్ను స్వస్థపరచడానికి నాకు ఇష్టమే అనే మాట దేవుడు ఈరోజు అంటారు. కాబట్టి దేవుడి నోటి ద్వారా ఆ మాట వినాలి, నాకు ఇష్టమే నీ కష్టాలు నేను తొలగించడానికి, నాకు ఇష్టమే నీ కుటుంబ సమస్యలు తొలగించడానికి, నాకు ఇష్టమే నేను ఆర్థికంగా బలపరచడానికి అనే మాట వినాలని, దేవుడు వాక్యం ద్వారా మనల్ని తట్టాలని ఆశగా ఉంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా ప్రోత్సాహన లేని జీవితం, నిరాశ నిస్పృహలో జీవిస్తున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థించాం. వచ్చే వారమంతా సంరక్షణ లేని జీవితం జీవిస్తున్న వారికై, చింత లేకుండా జీవిస్తున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థనా మనవిలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అనంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు కూడా. మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని అతి ముఖ్యంగా దేవుడు సంరక్షకుడైన దేవుడు అని తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరులు అనే మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.